వెల్కమ్ టు VVW న్యూస్. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 135వ వర్ధంతి. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించవలసిందిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు. సమాజంలో సగభాగం ఉన్న స్త్రీల అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని జ్యోతిరావు పూలే భావించారు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లమల అప్పారావు గారు, సిటీ సెక్రటరీ గొల్లమల మీనా గారు, వసంత అప్పారావు గారు, ఎస్ గోపి గారు, వరప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. దళిత కార్యనిర్వాహక అధ్యక్షులు అయిన గొల్లమల అప్పారావు గారు మరి మన ప్రాంతానికి ఇప్పుడు ఏదో కార్యక్రమం అంటే పేద ప్రజలకి బట్టలు పంచడం, భోజనం పెట్టడం, ఈరోజు మరి మహాత్మా పూలే వర్ధంతి సందర్భంగా ఈ పెద్ద కార్యక్రమం చేయటం ఆయనకే మన ప్రాంతంలో చెల్లిందని నేను అభిప్రాయపడుతూ, అలాగే ఆయన కుటుంబం కూడా పూర్తిగా ఆయనకి సహకరించడం, ఆ మేడం గారు, పిల్లలు, మనవడు అందరూ కూడా కార్యక్రమంలో చేయడం. మహాత్మా పూలే గారు భార్య ఇద్దరు కూడా మన ప్రజల కోసం, మరి ముఖ్యంగా మహిళల కోసం, మహిళల విద్య కోసం అయినా స్టేట్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అండి. అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ స్టేట్ ప్రెసిడెంట్, జేబీఎం యూనిటీ ఫౌండేషన్ చైర్మన్. నా పేరు డాక్టర్ వరప్రసాద్ అండి. నేనేంటంటే ఇప్పుడు జ్యోతిరావు పూలే గారు 1827లో ఆయన జన్మించి 1890లో ఆయన నిర్యాణం చెందారండి. ఇప్పటికి 135 సంవత్సరాల ఈ కార్యక్రమం ఈరోజు. మేము రేపు ఫిబ్రవరి 8వ తారీఖుని ఆదివారం సాయంత్రం మళ్ళీ జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఒక మహాస్ఫూర్తి యాత్ర, మన ముంబై యాత్ర మేము చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు రావచ్చు. అప్పారావు గారు కూడా కాంటాక్ట్ చేయండి. జేబీ జ్ఞాన సంపద అందరికీ అవకాశం ఇవ్వకపోవడానికి పూలే అభ్యంతరం తెలిపాడు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల మహిళలు వితంతువులు అయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. అందువల్ల కులాంతర వివాహాలపై పూలే సమాజంలో ప్రజల జ్ఞాపకాల నుంచి చెరిపివేయాలని కోరాడు. జ్యోతిరావు పూలే దంపతులు నివసించిన భవనం నేటికి పూణేలో నిలిచి ఉంది. ఆ భవనంలో పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్ సరసన మరో నిలువెత్తు చిత్రపటం కనబడుతుంది. నా పేరు గొల్లమల అప్పారావు, దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, కంతిరపాలెం, ఇందిరానగర్ 1. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమం దళిత సేన ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసిన సామాన్యులను ప్రోత్సహించారు. సమాజంలో సగభాగం స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందని పూలే భావించాడు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. అంటరాని వారు కూడా బోధించవలసి రావడంతో ఉపాధ్యాయులు ఎవరు ముందుకు రాలేదు. పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కొంతకాలం పాఠశాల నిర్వహించలేక మూసివేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడానికి పూలే విమర్శించారు. బ్రిటిష్ గవర్నమెంట్ కొంతకాలం